దుబాయ్ జైలులో 18 ఏళ్ల జీవితం అనంతరం తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. కోర్టు క్షమాభిక్షతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు ఇంటిబాట పడుతున్నారు. సుదీర్ఘ కారాగార జీవితం అనుభవించి ఇంటికి చేరడంతో వారి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. స్వదేశంలో కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఒక్కసారిగా వారి కంట కన్నీళ్లు రాలాయి. జైలు నుంచి విడుదల ఇంటికి చేరడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దు లేకుండా పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మల్లేశం, రవి బతుకు తెరువు కోసం 2005లో దుబాయ్కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన 6 నెలలకి బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ పనిచేస్తున్న సిరిసిల్ల జిల్లా వాసులు 5గురు అనుకోకుండా ఈ కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగ్గా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు, కానీ అక్కడ దుబాయ్ కోర్టు వీళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. దుబాయ్ చట్టం ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో సిరిసిల్ల ఎమ్మెల్యే 2011లో కేటీఆర్ చొరవతో నేపాల్కి వెళ్లి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకున్నారు. కానీ అప్పుడు దుబాయ్ ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో వారి శిక్ష ఇదే విధంగా కొనసాగుతూ వచ్చింది. ఇక నేపాల్కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. వారికి ఆర్థికంగా కేటీఆర్ 15 లక్షల రూపాయల చెక్కును కూడా అందించారు. అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజ్ అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. సుదీర్ఘ శిక్ష కాలం తర్వాత అక్కడి కోర్టు వీరి శిక్ష కాలం ముగియక ముందే క్షమాభిక్షను ప్రసాదించింది. జైల్లో ఉన్న తమ భర్తని తీసుకురావడానికి మాజీ మంత్రి కేటీఆర్ అనేక ప్రయత్నాలు చేసిన కృషి సఫలమయ్యాయని, అతనికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. 17.5-18 సంవత్సరాల అనంతరం మా గ్రామస్తులు ఇక్కడ గల్ఫ్లో జైల్లో మగ్గి రోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన సొంత ఖర్చులతో న్యాయ సహాయం చేసి ఎప్పటికప్పుడు నాతో కమ్యూనికేట్ చేస్తూ ఈ కేసు గురించి నేను 2 సార్లు నేను కూడా వీళ్ళ కోసం దుబాయ్ వెళ్ళడం జరిగింది సపరేట్గా. అక్కడ ఉన్న దుబాయ్ జర్నలిస్ట్ సౌమ్య మేడంతో కానీ, అనురాధ మేడం లాయర్ గారితో కానీ, అక్కడ ఉన్న స్వచ్ఛంద సంఘాలు కానీ, మన రాధారం సత్యమన్న, జువాడి శ్రీనివాసరావు, టీచర్ కిరణ్ కుమార్ అందరు సపోర్ట్ తీసుకొని ఇవాళ వాళ్ళని విడుదలకు కారణమైనరు. దుబాయ్ కోర్టు కూడా వీళ్ళకు క్షమాభిక్ష పెట్టడం 17 సంవత్సరాల అనంతరం. 18 సంవత్సరాలుగా జైల్లో మగ్గిన సిరిసిల్ల వాసులు ఒక్కొక్కసారి విడుదలయ్యారు. 2 నెలల క్రితం కొనరావుపేట మండలానికి చెందిన దుండగులు లక్ష్మణ్ విడుదల కాగా, ఇక రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు 2 రోజుల క్రితం జైలు నుంచి విడుదల ఇంటికి చేరుకున్నారు. అలాగే నెల 21న పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఇంటికి చేరుకున్నారు. చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో విడుదలవుతారని కుటుంబ సభ్యులు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అందరికీ విమాన టికెట్లను మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సమకూర్చారు. బతుకు తెరువు కోసం దుబాయ్ పాటు వెళ్ళిన కార్మికులు అక్కడ జరగరాని సంఘటన, ఒక మర్డర్ కేసులో వీళ్ళకి సంబంధం లేనటువంటి ఇష్యూలో ఇరుక్కొని 18 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి రావడం జరిగింది. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అన్న, అక్కడ అసలు ఏం జరిగింది? అక్కడ దుబాయ్లో మీరు జైలుకి ఎందుకు వెళ్ళడం జరిగింది? సార్, మేము లేబర్ పని చేసుకుంటున్నాం. మాకు అక్కడ ఏం జరిగింది కూడా మాకు తెలియదు. అక్కడ ఏం జరిగింది కూడా మాకు తెలియదు. మేము ఎప్పుడు ఎవరు పిలిస్తే అక్కడ పోయి మేము లేబర్ పని చేసుకుంటాం. నైట్ అంటే నైట్, డే అంటే డే. కానీ అక్కడ జరిగింది ఒకటి. మాకు పిలిచి కేసుల ప్రపంచం 2006లో ఫిబ్రవరి 4 తారీఖు 18 సంవత్సరాలు మేము గడిపినాం ఇప్పుడు జైలు. అక్కడ బాగా తక్లీఫ్తో ఎలా తీసుకున్నాం జైలు అక్కడ. అంటే దుబాయ్లో మీకు ఇక్కడికి రావడానికి ఎవరు సహాయపడదు? ఇక్కడ సాయం చేసింది కేసీఆర్ సార్ తరఫున నారాయణ స్వామి, భీమారెడ్డి, నాగభూషణ సారు, బాలు, వీళ్ళందరూ కలిపి మాకు బాగా సాయం చేసినారు. అక్కడ మీరు చెప్పండి అన్న, అక్కడ దుబాయ్ జైల్లో అసలు ఎట్లా గడపడం జరిగింది? అక్కడ మీకు జరిగిన సంఘటన లేదు? జైలు అంటే అక్కడ నరకం సార్. అది నరకం అంటే అది జీవితంలో అనుభవించలేంది. అది అట్లా నరకాలు అనుభవించి మన కేటీఆర్ దారినే వాళ్ళ సార్లు చర్య తీసుకొని మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మా కేసును వాదించి నేపాల్కు డబ్బులు కట్టి, అక్కడి నుంచి దుబాయ్లో లాయర్కు డబ్బు కట్టి, అక్కడి నుంచి చేసిందంతా 2014, 2023 కేటీఆర్ సార్ దుబాయ్కి వచ్చి మాట్లాడింది. మన కేటీఆర్ సహాయంతో మేము ఇంతవరకు అక్కడ నుంచి కేసు విడుదల చేయించింది కేటీఆర్ సార్. అంటే అక్కడ దుబాయ్లో మన ఇండియా ఎంబసీ మీకు సంబంధించిన ఎలాంటి హెల్ప్ చేయలేదా? అంటే అప్పుడు స్టార్టింగ్లోనే 15 సంవత్సరాలు ఎంబసీ కాడ తిన్నా సార్. నాకు ఏం సాయం చేయలేదు సార్. మన ఎంబసీ దారిన
15 సంవత్సరాలు తిరిగినా కానీ ఒక లెటర్ రాలేదు సార్. ఒక లెటర్ రాస్తే మేము విడుదల అవుతాం సారు, పాడన్ లెటర్ కోర్టులో ఉంది సార్ అన్న కానీ వాళ్ళు లెటర్ రాలేదు. 2023లో కేటీఆర్ సార్ అక్కడ దుబాయ్కి వచ్చి రాయబారితో మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాసి అబుదాబి నుంచి అంబాసిడర్ ఒకటి, దుబాయ్ నుంచి జనరల్ కౌన్సిలర్ ఒకటి లెటర్ రాసి అది నియబాకు పంపితే ఆ సారు చేసిన ప్రయత్నంతో వకీలు ఏం పని చేస్తారు అంబాసిడర్ తోటి మన ఇండియా గవర్నమెంట్ తోటి కేసీఆర్ సార్ అక్కడికి వచ్చి కాగితాలన్నీ రెడీ చేసి ఆ అంబాసిడర్ని పంపించి ఆ కేసుని కలెక్ట్ చేసింది కేటీఆర్ సార్. 18 సంవత్సరాల తర్వాత కేటీఆర్ సాయంతో మీరు సిరిసిల్లకు రావడం జరిగింది. ఇప్పటికైనా కూడా మమ్మల్ని మేము 18 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాం కదా, ఇప్పటికి ఇండియాకి వచ్చాం కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుచున్నారు. కెమెరా పర్సన్ వేణుతో రఘు, 6 TV. పెద్దూరు గ్రామానికి సంబంధించినటువంటి శివరాత్రి మల్లేశం, అతని సోదరుడు శివరాత్రి రవి గారు గత 2005 సంవత్సరంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్కు ప్రయాణమైన సందర్భంలో వారు ఒక 6 నెలలు పని చేసుకున్న తర్వాత 2006 సంవత్సరంలో నేపాల్కి సంబంధించినటువంటి ఒక వాచ్మెన్ హత్య కేసులో అక్కడి సాక్షులను విచారించగా అక్కడి సాక్షులు ఈ శివరాత్రి మల్లేశం, శివరాత్రి పేరు అకారణంగా వీరి పేరు బయటకు రావడం, అక్కడి ప్రభుత్వం వీరిని ఆ మర్డర్ కేసులో, ఆ హత్య కేసులో That's all for now. Keep watching